అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను ప్రజల్లోకొస్తా. ప్రజల్లోనే ఉంటా. పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలకి పెద్ద బాంబే పేల్చారు. అబ్బెబ్బే! నేను సంక్రాంతి దాటిన తర్వాత ప్రజల్లోకి ఇప్పుడు రాలేను. ఈ ఫిబ్రవరి నెలాఖరికల్లా వస్తా. కార్యకర్తలు సంసిద్ధంగా ఉండండి అంటూ ఒక పోస్ట్ రివీల్ అయింది. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పేటువంటి మీరు, మళ్ళీ మాట తప్పారు అనడంలో మరొకసారి నిరూపణ అయితుంది గదా! ఈ రోజున వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జనవరి దాటిన తర్వాత సంక్రాంతి ఎప్పుడొస్తదా అని చెప్పి ఎదురు చూసినటువంటి మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి వాళ్ళ మీద ఇలా నీళ్లు జల్లడం కరెక్ట్ కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు. అసలే మీకు సన్మానాలు చేయడం కోసం, శాలువాలు కప్పడం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మీరు అడిగారు గదా! ఆంధ్ర రాష్ట్రంలో నేను చాలా మంచి పనులు చేశా. నేను చేసిన అభివృద్ధికి సన్మానాలు చేయాలి. శాలువాలు కప్పాలని చెప్పి మీరు అడిగారు కదా! ఈ రోజున ప్రజలందరూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు సార్. శాలువాలు కప్పడం కోసం, సన్మానాలు చేయడం కోసం ఎదురు చూస్తున్నారు సార్. మీరు రాకపోతే ఎలాగండి? ఇలా లేట్ చేయకండి సార్. మాట ఇచ్చేసారు కదా! వచ్చేయాలి కదా! పోనీ ఎప్పుడు మాట ఇచ్చారో తెలుసా? నవంబర్‌లో మీరు మాట ఇచ్చారది. మీరు ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి నేను ప్రజల్లోకి వచ్చేస్తున్నా అని చెప్పి మాట్లాడిన మీరు ఈ రోజు కూడా ప్రజల్లోకి రాలా. ఏంటి సార్ విషయం? ఏం జరుగుతుంది సార్? ఈ రోజున వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చాలా అలజడులు రేగుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి నేను అండగా ఉంటానన్నారు. కానీ మీరొచ్చేలోగా ఇప్పుడు ఫిబ్రవరి 2 తారీఖున మీరు ఆంధ్ర రాష్ట్రంలో రాబోతా ఉన్నారు. మీరు పార్టీని బలోపేతం చేసుకుంటం కోసం ముఖ్యమైన నాయకుల్ని కలవాలనుకుంటున్నారు. తర్వాత జిల్లాల వారీగా పర్యటిస్తానంటున్నారు. మీరు జిల్లాల వారీగా పర్యటించేలోపు అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఒక్క రాజకీయ నాయకుడైనా ఉంటాడా అని చెప్పి ఒక డౌటొస్తా ఉంది. ఎందుకంటే మీకు అత్యంత సన్నిహితుడు, మీతో పాటు జైలు జీవితం అనిపించినటువంటి ఏ2గా ముద్ర వేసుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. ఆ పైగా కొడాలి నాని కూడా రాజీనామా చేయబోతున్నాడంటూ కొన్ని వార్తలొస్తా ఉన్నాయి. మీకు అత్యంత సన్నిహితుడిగా మలుచుకున్నటువంటి కొడాలి నాని కూడా రాజీనామా చేస్తా ఉన్నాడు. ఒక పక్కన పేర్ని నాని సైలెంట్ అయిపోయాడు. మీకు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది ధీటుగా మాట్లాడిన ప్రతి ఒక్కరు ఈ రోజున సైలెంట్ అవుతున్నారంటే కాస్త ఆలోచించండి సార్. మీరేంటో ప్రజల్లోకొస్తా, పార్టీని బలోపేతం చేస్తా, కార్యకర్తలకు నేను అండగా ఉంటాను మాట్లాడారు. మీరు వాగ్దానం చేశారు. ఇప్పుడు మీరు జనవరి కాక మేము ఫిబ్రవరి నెలలోకి వస్తానంటే వాటికి కార్యకర్తల్లో గజగజ వణికిపోతున్నారు సార్. అదేంట్రా జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పి మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామంటే ఈ రోజున రావట్లేదని చెప్పి ప్రజలు కూడా చాలా చింతిస్తున్నారు సార్. మీరు చెప్పే మాటలే. ప్రజలు ఆహారం తింటలేదు. ప్రజలు నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సంక్రాంతి కూడా సరిగ్గా చేసుకోలేదని చెప్పి మీరే చాలా మీ సోషల్ మీడియాలో చాలా విస్తృత స్థాయిలో ప్రచారాలు చేశారు. ఇప్పుడు వాస్తవంలో మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లోకొచ్చిన ప్రజలు మీ మాట వినేసి మీ వెనక తిరిగేలా ఉన్నారనుకుంటున్నారేంటి? ఈ ఆంధ్ర రాష్ట్రంలో 7 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చూసి ప్రతి ఒక్కరు ఏ పరిపాలన అయితే కోరుకున్నా ఆ పరిపాలన ఆ విధంగా సాగుతా ఉంటే ఎందుకు మీరొస్తే మీ వెనక తిరుగుతారని చెప్పి ఆశపడతా ఉన్నారు. ఇదంతా జరగని పనులు. ఎందుకంటే కూటమి 7 నెలల పరిపాలన చూసి ప్రజలు గట్టిగానే స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే అన్న మాట ప్రకారంగా సూపర్ 6లో 2 పథకాలు అవలంబించింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఎక్కడికక్కడే ప్రతీదీ ఏ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలాంటి సందర్భంలో, ఎలాంటి విధంగా ఏ పథకాన్ని రిలీజ్ చేయాలని చెప్పి ఒక సిస్టమాటిక్‌గా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించడం కోసం మీరు ఎన్ని రకాల ప్రయత్నించినా, ఈ కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్తా ఉంది. టీడీపీ పార్టీలో గాని, జనసేన పార్టీలో గాని, బీజేపీ పార్టీలు ఎక్కడ సందు దొరికితే అక్కడ ఏదో రకంగా సమస్యలు, అలజడులు సృష్టించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ మీకేది వర్కౌట్ అవ్వట్ల. ఎందుకంటే ఏది చూసుకున్నా సరే కూటమి ప్రభుత్వం చాలా టాక్టీస్‌గా ఆలోచించి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తా ఉంది. సో, ఈ రోజు మీరు పరిపాలన బాలేదు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయని చెప్పి మీరు ప్రజల్లోకొచ్చి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా! స్థాయిలో ఒకసారి చూసుకుందాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలు గనుక ఒకసారి చూస్తే ప్రజల్లో ఈ రోజున గతంలో మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు, రాజన్న పరిపాలన తీసుకొస్తాడేమో, ఏదో తండ్రిలాగా పరిపాలన చేస్తాడని చెప్పి నమ్మిన ప్రజలకి మీరు ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక నినాదంతో వచ్చారు కదా! ఆ నినాదం ద్వారా ఏదైనా ప్రజలకేమో చేస్తారని చెప్పి మిమ్మల్ని చాలా గట్టిగా నమ్మారు సార్. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు సార్. 5 నెలల పరిపాలనలో మీరు చేసిందేంటంటే అరాచకాలు, దౌర్జన్యాలే. ఇలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం ఒకటైతే,
పథకాలు ఇచ్చేస్తున్నాం, పథకాలు ఏర్లై పారిపోతున్నాయని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 11,00,00,000 అప్పెట్టారు కదా! ఇది ఎంత పెద్ద దారుణం సార్. మళ్ళీ అయ్యే డబ్బుని మా మీద పన్నులేసి, ఇంటి పన్నంటారు, కుళాయి పన్నంటారు, ఆ పన్నంటారు, ఈ పన్ను చెప్పి రకాలుగా మా దగ్గర పన్నులు వసూలు చేసి, మళ్ళీ ఆ డబ్బంతా మీ దగ్గర తీసుకొని అన్నీ మా మీద రుద్ది ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. గత 5 సంవత్సరాలు నరకం చూపించారనటంలో ఎటువంటి సందేహం లేదు. కరెంటు ఛార్జీలు పెంచారు. అన్నీ చేసి ఈ రోజున మళ్ళీ మీరొచ్చి మీకోసం ఎదురు చూస్తున్నారు ప్రజలని చెప్పి అంటాం ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవాలు మాట్లాడుకుందాం సార్. కూటమి ప్రభుత్వం ఎవరిసినా తీరో సార్ చూడండి. మీరు ఫిబ్రవరికొస్తారు, మార్చ్‌కొస్తారు, ఏప్రిల్‌కొస్తారు మీ ఇష్టం వచ్చిన డేట్‌కి రండి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం మీకు సెలవు కప్పడానికి ఫిక్స్ అయిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు మాత్రం సన్మానం చేయడానికి బలంగా ఫిక్స్ అయిపోయారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త ఆలోచించుకొని రండి. సెలవులు కప్పాలని అడిగారు కదా! సన్మానాలు చేయలేని చెప్పి అడిగారు కదా! ప్రజలు మాత్రం చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు సార్. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే గట్టిగా సెలవు కప్పేయాలి. గట్టిగా సన్మానాలు చేయని చెప్పి ఎక్కడికక్కడే చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. మీరు పులివెందుల నియోజకవర్గానికెళ్ళి ఆ రోజున మీరు మాట్లాడినప్పుడు మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీలోని చాలా మంది మీ మీద వ్యతిరేకత చూపిచ్చారు. కాస్త ఆలోచించుకోండి సార్. ప్రజల్లోకి వస్తానంటున్నారు. ఈ రోజున మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అక్కడక్కడ మీ యొక్క పార్టీ గురించి తెలుస్తుంది తప్ప, కనీసం మీకు ప్రజల్లో కాస్త సానుభూతైనా ఉందా? గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చిన మీకు ఈ రోజున కేవలం 11 సీట్లకే కట్టబెట్టారంటే, ఈ అంశాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడ రాంగ్ స్టెప్ ఏసాం? మనలో ఉన్నటువంటి లోపాలేంటి? మన పార్టీ చేసినటువంటి ఘనకార్యాలేంటి అని చెప్పి ఏనాడైనా ఆలోచించారా? ఈట్లి గురించి ఆలోచించరు. మీరు ప్రజల్లోకి ఇప్పుడు కూడా వస్తానన్నటువంటి నినాదం ఏంటంటే, కూటమి పార్టీని ఎండగడతా, కూటమి పార్టీని కూకట వేళ్ళతో పెకిలిస్తా, కూటమి పార్టీ మీద విరుచుకు పడతా, దౌర్జన్యాలు, అరాచకాలు అరికడతా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, అరే కూటమి పార్టీ ఏమైనా పథకం ఇవ్వకపోతే ఈ పథకం మీద నేను ఫైట్ చేస్తా, ఆ పథకాన్ని ప్రజలకు అందేలా చేస్తానని చెప్పి ఈ కోణంలో మీరు మాట్లాడడానికి రెడీగా లేరు. బురద జల్లడం, శవరాజకీయాలు చేయడానికి మాత్రం ఫిక్స్ అయిపోతున్నట్టు ప్రజల్లోకి ఒక సంకేతాన్ని పంపించారు. సో, మరి ఈ కూటమి ప్రభుత్వం ఇంకెంత దారుణంగా మీ మీద వ్యవహరించాలో కాస్త ఆలోచించుకోండి. ఎందుకంటే జరిగేది జరగనట్టుగా, జరగబోయేది ఇంకేదో జరుగుతున్నట్టు సృష్టించి ఇదే రైట్ అన్నట్టు చెప్పాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్న ప్రయత్నానికి ప్రజలు ఎక్కడ స్వాగతం పలకరు. ప్రతిరోజులు మనమే అనుకోవడం కరెక్ట్ కాదు. మీరొచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. కూటమి ప్రభుత్వం సపోర్ట్ కూడా చేస్తుంది. ధర్నాలు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం. ఏదైనా సమస్య వస్తే ధర్నా చేయండి. కానీ ఇక్కడ మీరు ధర్నా చేస్తున్నా సరే, కూటమి ప్రభుత్వం మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లా. గతంలో ఇలా ధర్నాలు చేస్తే పోలీసులు పెట్టి మొత్తం దొరికినట్టు లాఠీ చార్జ్ చేసి వ్యాన్‌లో ఎక్కించి అక్రమ కేసులు పెట్టేసేవారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎవరి మీద కేసులేం పెట్టట్లా. మీరు ధర్నా చేసుకుంటుంటే పోలీసులని బందోబస్తుగా చక్కగా చేసుకోండి చెప్పి వదిలేస్తుంది. ఎందుకంటే ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి. ఆ ప్రజలే తుది నిర్ణయం కాబట్టి. ఆ ప్రజల ఓట్ల ద్వారానే గెలిచిన పార్టీ కాబట్టి ప్రజాస్వామ్యానికి లోబడి హక్కుల్ని భంగం కలగనీయకుండా ఎవరి హక్కును వాళ్ళు కాపాడుకునేలాగా మిమ్మల్ని వదిలిపెట్టేసింది. సో, ఇలాగే మిమ్మల్ని వదిలిందని చెప్పి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఏదో చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఇది కాస్త పక్కన పెడితే మీరు ప్రజల్లో తిరుగుతా సోషల్ మీడియాని యాక్టివ్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 20,000 పైగా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వెబ్‌సైట్‌ల మీద నిఘా పెట్టున్నారు. ఎందుకంటే అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ చేసే ఫోటోలు, లేదంటే నీచాతి నీచమైన మాటలతో కూడినటువంటి వీడియోలు చేయడం. ఇలాంటి ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి 20,000 మందికి పైగా సోషల్ మీడియా పైన నిఘా ఉంది. సో, ఇలాంటి వారు ఎవరైనా బయటకొస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఎవరైనా సరే ఎలాంటి తప్పుడు రాతలు రాసినా వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. మీరు ప్రజల్లోకొస్తే ఇంకా మీకు ఇబ్బందే తప్ప ప్రజల్లో సానుభూతి అనేది లేదు. ఎందుకంటే మీరు చేసినటువంటి ఘనకార్యాలు గతంలో అన్ని ఉన్నాయి కాబట్టి. సో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తాం ఇలాంటి కాన్సెప్ట్ కాస్త పక్కన పెట్టుకొని మీ పార్టీని బలోపేతం చేసుకున్నారు కాబట్టి ఆ ప్రయత్నంగా ఎళ్ళండి తప్ప ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే మాట ఇచ్చి మడం తిప్పనంటారు. మాట ఇస్తారు, మడం తిప్పుతారు. ఇది నిరూపణ అయిపోయింది కాబట్టి ఇక మీ మాటలు కూడా ఎవరు నమ్మరు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.